ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ 916 బంగారు ఆభరణాల విఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల విఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేందుకు ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు అందజేస్తున్నట్లు ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అన్ని పోలీస్ స్టేషన్లకు 176 ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు, 44 వెబ్ కెమెరాలు, 48 ప్రింటర్లను ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు అందజేశారు. ఈ కంప్యూటర్లలో CCTSEకి అవసరమైన అన్ని అప్లికేషన్లు ఉన్నాయని చెప్పారు. తద్వారా కేసుల దర్యాప్తు వేగవంతం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణకుమార్, ER డిఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం ICJS ప్రాజెక్ట్ కింద 2.0 కింద ప్రతి పోలీస్ స్టేషన్లో కొత్త కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆల్ ఇన్ వన్ కంప్యూటర్స్, అలాగే ఒక ప్రింటర్, అలాగే ఒక వెబ్ కెమెరా, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ICJS CCTNSలో భాగంగా ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. లేటెస్ట్ టెక్నాలజీ అలాగే లేటెస్ట్ అప్లికేషన్స్ మొత్తం కనెక్టివిటీ అయ్యే విధంగా మొత్తం రాష్ట్రం ఇది దేశంతో పాటు కనెక్టివిటీ అయ్యే విధంగా CCTNSలో పాటుగా ఈరోజు దాదాపు 176 కంప్యూటర్స్ని ప్రతి పోలీస్ స్టేషన్కి 4 కంప్యూటర్స్, ఒక ప్రింటరు, ఒక కెమెరాను కూడా ఇవ్వడం జరిగింది. ఇది మా డీజీ గారు ఒక ప్రెస్టీజ్ తీసుకొని కంప్యూటర్స్ కూడా చాలా రోజులు అయ్యాయి, అన్నీ కూడా కొత్త టెక్నాలజీతో రావాలి, CCTNSలో అప్డేట్ చేసేదానికి అన్నీ కూడా న్యూ అప్లికేషన్స్ ఇవన్నిటి కోసం సారు డీజీ సార్ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నించి మాకు ఈ 176 కంప్యూటర్స్ని మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా 2.0 ICJS ప్రాజెక్ట్ కింద ఇవన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చింది.